హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాం. వెల్కమ్ టు సుబ్బు తిల్లు వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇంకా మన ఛానల్లో వస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజైతే మా పొలంలో విత్తనాలు అయితే పెట్టాము ఫ్రెండ్స్. ఈ విత్తనాల కోసం అయితే ముందుగా మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఒక రోటావేటర్ వేసుకున్నాం కదా. సో విత్తనాలు అయితే తెచ్చుకుందాం అని చెప్పేసి మేము విత్తనాలు బుక్ చేసుకున్నాము. సో అదైతే ఆటో అయితే ఈవినింగ్ వచ్చేసింది. మాకైతే 2 ఎకరాలకు గాను మొత్తం 30-60 కేజీలు 2 బస్తాలు అయితే నేను తీసుకొచ్చుకున్నాను. ఇంకా మా మావాళ్ళు కూడా సపరేట్గా కొన్ని బస్తాలు అయితే తెచ్చుకున్నారు. సో ఇవైతే వంశీకృష్ణ సీడ్స్ నుంచి అయితే మేము బుక్ చేసుకుని తెచ్చుకున్నాము. 13-18 విత్తనం పేరు వచ్చేసరికి 13-18 అనమాట. సో ఇంకా నేను మా బామ్మర్ది మా మావయ్య కలిపి మొత్తం వాళ్ళకి, మా చిన్న మావయ్య వాళ్ళకి, మా మావయ్య వాళ్ళకి, నాకు మొత్తం అందరు కలిపి ఒక ఆటో లోడ్ అయితే వచ్చింది. సో మేమందరం కలిసి మొత్తం లోడ్ అంతా మొత్తం దించేసుకున్నాము. ఇంకా రైతు రావడం వల్ల అందరం దగ్గర ఉండడం వల్ల మొత్తం అందరం కలిసి లోడ్ దించుకోవడం అయితే జరిగింది. ఇంకా మన పొలంలోకి వచ్చేసరికి అయితే ఫస్ట్ దుక్కు అయితే వేస్తాము. ఇదైతే ఇక 2 దుక్కు కూడా వేయాలన్నారు. కొంచెం ఏంటంటే చెదురు మొదలు ఏమన్నా దుబ్బులు అటువంటి కూడా పోతాయని చెప్పేసి కొంచెం ఇంకా కొందుకు లాగద్దని చెప్పేసి సెకండ్ దుక్కు కూడా వేసేద్దని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ దుక్కు అయిన తర్వాత సెకండ్ దుక్కు కూడా వేయించేసాను. ఇంకా డ్రైవింగ్ అయితే మా తమ్ముడే చేస్తాడు అనమాట. మా తమ్ముడు కూడా డ్రైవింగ్ వచ్చానమాట. సో ఇక మా తమ్ముడితో పాటు డ్రైవింగ్ చేసి మొత్తం 2 దుక్కులు వేపిస్తాం. దుక్కులు అయిపోయిన తర్వాత మనకి మెయిన్గా వచ్చేసరికి ఏంటంటే గట్లు. ఈ గట్లు అనేది నీట్గా చాలా ప్రాపర్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు బాగానే ఉంటుంది. రేపు వర్షాకాలం వచ్చిన తర్వాత నీళ్ళు పెట్టిన తర్వాత మన మళ్ళలోంచి పక్క మళ్ళలోకి, ఆ మళ్ళలోంచి ఈ మళ్ళలోకి నీళ్ళు అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. సో మనం మందులు కొట్టిన టైంలో కూడా మనం పై పొలం కాబట్టి కొంచెం మెట్ట పొలం కాబట్టి మన పొలం నుంచి పక్క పొలంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో గట్లు కూడా నీట్గా వేయించుకుందాం అని చెప్పేసి గట్ల కోసం మేము గట్లు ట్రాక్టర్ని కూడా పిలిపించాము. సో ఎకరానికి వచ్చి వాడైతే ఎకరానికి వచ్చి 500 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. చూడండి, నీట్గా అయితే గట్లు అయితే బాగా నీట్గా పడినాయి. సో ఇంకా రోటావేటర్ ఇంకా ఇవాళ విత్తనాలు పడుతున్నాం అని చెప్పేసి అన్నారని చెప్పేసి ఇంకా విత్తనానికి పట్టే ముందు రోటావేటర్ అయితే మనకి వెళ్తుంది. సో విత్తనాన్ని పట్టే ముందు రోటావేటర్ వేయడం అయితే మామూలుగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మొత్తం నీట్గా ఉండి మొత్తం సాఫ్ చేస్తుంది. అంటే క్లీన్గా ఒక బద్దలాగినట్టుగా నీట్గా లాగేస్తుంది అనమాట. సో దీని మీద మనం విత్తనాలు పట్టుకుంటాం అనమాట. సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక మాకైతే ఎకరానికి వచ్చి 23 నుంచి 24 కేజీల దాకా అయితే పడుతుంది. సో ఇది ఎదపట్టే మిషన్ అనమాట. సో దీనికి వచ్చేసి ఏంటంటే 3 కణాల కింద ఉంటాయి. ఎందుకు 3 కణాలు ఎక్కువగా మనం వడ్లు అనేది పోసుకుంటాం. సో ఇవ్వండి, మేము ఆయన ఎంత పోయమన్నాడో దాని ప్రకారంగా కొంచెం ఎక్కువగా పోసుకుని, సో 3 కణాలు ఎక్కువగా పోసుకుని పెట్టుకుంటున్నాను. సో దాన్ని బట్టి ఏంటంటే ఆయన ఎంత లెవెల్లో పెట్టుకుని, సో ఒక మినిమం ఒక లెవెల్ అనేది మెయింటైన్ చేసుకుని దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. సో ఇది చూడండి. ఇవైతే ఆ ఒడ్లు పైల నుంచి వచ్చి ఆ పైపులు ఉన్నాయి కదా, ఆ పైపులు 1 by 1 మొత్తం పైపులన్నీ ఉన్నాయి కదా, ఆ పైపులకి ఒక నెంబరింగ్ సిస్టమ్ అనేది పెట్టుకుంటారు. దాని ప్రకారం మనకి ఎంతెంత కిందకి మట్టిలోకి రావాలనేది, ఎంత పట్టాలి, ఎంత లైన్కి ఎంత పట్టుకోవాలనేది సో ఉంటుంది. సో ఇవి ఆ బ్లేడ్లు, ఆ నాబులు ఉన్నాయి కదా, సో ఆ పైపుల ద్వారా కొన్ని గింజలు, ఒక లిమిట్ ఉంటుంది కదా, ఆ గింజలు కాడికి ఎదుగుండాలి. అలా నార్లు వేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. సో గింజలు కూడా చూడండి, గింజలు కూడా బాగానే కనబడుతున్నాయి, ఇబ్బంది లేదు. సో ఇవ్వండి చూడండి, గింజలు కూడా బాగానే దిగుతున్నాయి. అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ దిగుతున్నాయి. అందుకని చెప్పేసి మనకేంటంటే లాస్ట్ ఇయర్ అయితే 22 కేజీలు 23 కేజీల దాకా పట్టాం. ఈసారి అయితే 25 కేజీల దాకా అయితే ఎకరానికి వచ్చి పట్టింది. దగ్గర మనకు 2 ఎకరాల మీద ఒక 50 కేజీల దాకా అయితే పట్టింది. సో విత్తనాలు పట్టేసిన తర్వాత విత్తన శుద్ధి కోసం అండ్ కలుపు మందు వీటన్నింటి కోసం కూడా మందు అయితే స్ప్రే చేస్తాం అనమాట. సో దీనికి కూడా మనకి మన ఊళ్ళో వచ్చేసరికి ట్రాక్టర్ ఉంటుంది. ట్రాక్టర్ ద్వారా మనకి ట్యాంకులో మొత్తం ముందంతా కలిపేసేసి సో మొత్తం మన స్ప్రేతో కూడా కొట్టుకోవచ్చు. కాకుండా వీళ్ళు ఏంటంటే మన ట్రాక్టర్తో కూడా కొట్టేస్తాం. ఇలా అయితే ఇంకా మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇదైతే చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మనకి విత్తనం ఎన్ని పట్టేసిన తర్వాత బోధులు వేస్తారనమాట. ఎందుకంటే పై మడి నుంచి కింద మడికి నీళ్ళు వెళ్ళడానికి ఇవి బోధులు అనమాట. సో ఈ బోధుల నీళ్ళ ద్వారానే మనకి నీళ్ళు వెళ్తుంది. మనకి మామూలుగా ఈ కన్నాలు కట్టుకోవడానికి, మన పై మడిలోంచి కింద మడిలోకి వెళ్ళడానికి కన్నాల కింద కట్టుకోవడానికి సంచుల్లో మట్టిని అయితే కూర్చేసి సంచుల్లో ఫుల్గా మట్టి వేసేస్తాం.
మట్టి వేసి మనకి ఏ మూలకి మనం కన్నం తీసి లోపల నీళ్ళు పెట్టుకుంటున్నాం అక్కడ ఒక మన అవసరాన్ని బట్టి రెండు సంచులు కానీ 3 సంచులు కానీ ఫుల్గా మట్టి నింపేసి అక్కడ పెట్టుకుంటాం. సో మనకి నీళ్ళు కావాల్సి వచ్చినప్పుడు ఆ కన్నాన్ని ఆ సంచిని పక్క తీసి పెట్టేసి సో అక్కడ మనం నీళ్ళు వెళ్తాం. మనకి ఎప్పుడైతే నీళ్ళు ఆపుకోవాలనుకుంటున్నామో మళ్ళీ ఆ సంచిని తీసి అక్కడ పెట్టేసుకుంటాం అనమాట ఫ్రెండ్. మొత్తం మన పొలానికి కావాల్సిన కట్టలన్నీ కట్టేసుకుని వాటిని గట్ల మీద పెట్టేసుకున్నాం. ఇంకా చెరువులోకి బదులు నీళ్ళు వచ్చినప్పుడు సో ఈ కట్టలు అయితే మనకు ఉపయోగపడతాయి. సో వీటన్నిటిని ఇలా కట్టేసుకుని అక్కడ కట్ట పెట్టేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.